కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. స్టార్ హీరోసే కాదు, దీపికా పదుకొనే కూడా చాలా కాస్ట్లీ హీరోయినే. ఆమె డేట్స్ కావాలంటే కోట్లు గుమ్మరించాల్సిందే. 10 నుంచి 20 కోట్లను దాటి చాలా కాలం అయిపోయింది. 30 కోట్లు ఇచ్చినా నో అంటోంది. అల్లు అర్జున్ అట్లీ మూవీలో హీరోయిన్ గా దీపికా పదుకొనేను సెలెక్ట్ చేశారు. పాప పుట్టాక ఆమె నటిస్తున్న ఫస్ట్ మూవీ ఇది. రెమ్యునరేషన్ డబుల్ చేసింది. అదెంతో చూసేద్దామా? దీపికా పదుకొనే ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ అయిన కల్కి ముందు వరకు హిందీలో 12-14 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఎప్పుడైతే కల్కి మూవీతో తెలుగులోకి అడుగుపెట్టిందో 18 కోట్లు ఇచ్చారు. ఇప్పటి వరకు ఆమె తీసుకున్న ఈ హైయెస్ట్ రెమ్యూనరేషన్ ని బన్నీ మూవీతో బ్రేక్ చేసింది. తెలుగు హీరోతో నటించాలంటే ప్రతిసారి రెమ్యూనరేషన్ రెట్టింపు చేస్తోంది దీపిక. పుష్ప 2 తర్వాత బన్నీ నటిస్తున్న అట్లీ మూవీ కోసం దీపికా పదుకొనేను సెలెక్ట్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం అట్లీ కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. హాలీవుడ్ టీమ్ తో విఎఫ్ఎక్స్ వర్క్ చేస్తున్నాడు. అట్లీ అల్లు అర్జున్ అమెరికా వెళ్లి విఎఫ్ఎక్స్ ఎక్స్పర్ట్స్ ను కలిసిన వీడియోతో సినిమాను ప్రకటించారు. లేటెస్ట్ గా దీపికా పదుకొనే వీడియోలో ఆమె క్యారెక్టర్ ఎలా ఉంటుందో రివీల్ చేశాడు అట్లీ. అట్లీ దీపికాకు కథ చెప్పడం, గెటప్, క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెప్పేశాడు దర్శకుడు. ఇదొక పీరియాడిక్ మూవీగా డిఫరెంట్ జానర్ లో రూపొందుతోందనిపిస్తోంది. హీరోయిన్ రోల్ పవర్ఫుల్ గా ఉండడంతో పాటు యాక్షన్ సీన్స్ కూడా ఉండడంతో 32 కోట్లు ఇచ్చి దీపికను తీసుకున్నారు మేకర్స్. ప్రెగ్నెన్సీకి ముందు నటించిన కల్కి కోసం 18 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న దీపిక పాప పుట్టిన తర్వాత సైన్ చేసిన ఫస్ట్ మూవీ కోసం పారితోషికం డబుల్ చేసి 32 కోట్లు చార్జ్ చేస్తోందట.